బైపీసీ ఎంపీసీ తీసుకున్న పిల్లలు ఎలాంటి కోర్సులు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి బాగుంటుందంటారు? ఫస్ట్ ఇంజనీరింగ్లో ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డెఫినెట్లీ ఐఐటి అండ్ ఎన్ఐటీస్. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఒక 3 to 4 hours చదవగలిగితే డెఫినెట్లీ దే విల్ కమ్ అప్ విత్ గుడ్ రిజల్ట్స్. ఇంకొంచెం క్లుప్తంగా ఎంసెట్ గురించి చెప్పండి. తెలంగాణ విషయానికి వస్తే అప్లై చేసుకున్న పిల్లలు దాదాపుగా 2,20,000 మంది ఉంటారు. దీంట్లో క్వాలిఫై అయింది 1,50,000 ఉంటారు. సార్, జనరల్గా ఇప్పుడు మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ వైపు చాలా మంది వెళ్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా మంది. అట్లాంటి వాళ్ళకి తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉండొచ్చు? ఇప్పుడు ఒక కాలేజ్కి మీకు 1,50,000 1,70,000 వచ్చి ఒక కాలేజ్కి 40,000 50,000 ఎందుకు ఇస్తున్నారు? అక్కడ స్టాండర్డ్ లెవెల్ మీరు ఇండైరెక్ట్గా మీరే చెప్తున్నారు. సార్, ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్ అంటే 30,000 సీట్లు అంటున్నారు. మరి మంచి ఇన్స్టిట్యూషన్ అని తెలుసుకోవడం ఎలా ఎన్నుకోవాలి? మనం నాక్ అక్రిడేషన్ ఉంటాం, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంటాం. ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ నాక్ అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ ఉంటే డెఫినెట్లీ బెటర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 30,000 సీట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నాక్ అక్రిడేషన్ ఏలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయి. సార్, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చామనుకోండి, మన స్టేట్లోనూ యూనివర్సిటీస్ కాలేజెస్ ఉంటాయి, అదర్ స్టేట్లో కూడా ఉంటాయి. మరి ఏది చూస్ చేసుకుంటే బెటర్? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అదే వేరే యూనివర్సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఇంజనీరింగ్తో పాటు ఇంకో 40-50 బ్రాంచెస్ ఉంటాయి, డిఫరెంట్ కోర్సెస్. సో వీళ్ళందరితో మింగిల్ అవుతారు కనుక వాళ్ళకి లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ దే విల్ లెర్న్.